చౌడూరు ఏరు ఇది ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక ఎమ్మెల్యే తన కొడుక్కి రాసిచ్చిన సొంత ఆస్తిలా మారిపోయింది. పరిశ్రమల పేరుతో డ్రామాలు ఆడుతూ 12 టైర్ల లారీలతో రోజుకు 30 లక్షల విలువైన ఇసుకను తరలిస్తున్నారు. నెలకి అక్షరాల 10 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేస్తున్నారు. ఈ దోపిడీ వల్ల రాబోయే రోజుల్లో శంకరాపురం, చౌడూరు, వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని గ్రామాలు నీరు లేక ఎండిపోతాయి. అదేవిధంగా వరద వస్తే మునిగిపోతాయి. మరి పోలీసులు, ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? అధికారులారా, మీ బదిలీలకు భయపడి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? లేక మీకు ఇందులో వాటాలు అందుతున్నాయా? పట్టపగలు దోపిడీ జరుగుతుంటే కళ్ళు మూసుకుంటారా అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిలదీస్తున్నారు. రాచమల్లుపై బురద జల్లడం కాదు, దమ్ముంటే విచారణ చేయించుకోండి. జగనన్న కాలనీలో ₹1 అవినీతి జరిగినట్లు నిరూపించినా ఏ శిక్షకైనా తాను సిద్ధమని రాచమల్లు ప్రకటించారు. కానీ ఈ ఇసుక మాఫియాను, భూ కబ్జాలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మన ఊరిని, మన ఏరును కాపాడుకుందామని రాచమల్లు పిలుపునిచ్చారు. ఈ అక్రమ దోపిడీ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. నిజాన్ని గెలిపించండి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మరియు ఆయన కుమారుడు కొండారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. చౌడూరు ఏరును ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు తన కుమారుడు కొండారెడ్డికి రాసిచ్చిన ఆస్తిలా భావిస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శించారు. పరిశ్రమల స్థాపన పేరుతో భూములను సదును చేస్తూ అక్కడ ఉన్న విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. ప్రతిరోజు 12 టైర్ల లారీలతో సుమారు 30 లక్షల రూపాయల విలువైన ఇసుకను అమ్ముకుంటున్నారని, నెలకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఈ ఇసుక తవ్వకాల వల్ల భవిష్యత్తులో శంకరాపురం, చౌడూరు, రంగసాయపల్లె, కాకిరేనిపల్లె గ్రామాలకు నీటి ఎద్దటి ఏర్పడుతుందని, వరదలు వస్తే గ్రామాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని రాచమల్లు హెచ్చరించారు. చౌడూరు గ్రామానికి చెందిన చిన్న రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని రాచమల్లు ఆరోపించారు. కోర్టు స్టేటస్ కో యథాతథ స్థితి ఇచ్చినప్పటికీ సాంకేతిక కారణాలు అనగా సర్వే నెంబర్ల మార్పు చూపిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. దీనిపై మళ్లీ న్యాయ పోరాటం చేస్తామని రాచమల్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా పట్టపగలు జరుగుతున్న ఎంఆర్ఓ, పోలీసులు మరియు కడప కలెక్టర్ కార్యాలయం అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు ప్రశ్నించారు. అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు, బదిలీలకు భయపడి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, లేదా వారికి కూడా ఈ అక్రమాల్లో వాటాలు అందుతున్నాయని రాచమల్లు ఆరోపణ చేశారు. రాచమల్లుపై వస్తున్న జగనన్న కాలనీల భూ కుంభకోణం ఆరోపణలను రాచమల్లు తిప్పికొట్టారు. ఆనాడు భూముల కొనుగోలు కలెక్టర్ హరికిరణ్ గారి ఆధ్వర్యంలో, లబ్ధిదారుల ఎంపిక జాయింట్ కలెక్టర్ గౌతమి గారి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం జరిగిందని రాచమల్లు వివరించారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ఏ ఒక్క రైతు లేదా లబ్ధిదారుడు తనకు ₹1 లంచం ఇచ్చినట్లు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమని రాచమల్లు సవాలు విసిరారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిగిందని, అందులో కూడా తన నిజాయితీ నిరూపితమైందని రాచమల్లు గుర్తు చేశారు. బియ్యం మాఫియా, మద్యం అక్రమాలు, భూ కబ్జాలు వంటి అంశాలపై కూడా తాను అవిశ్రాంత పోరాటం సాగిస్తానని రాచమల్లు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంకో మాట అన్నారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నేను మాజీ ఎమ్మెల్యేను. ప్రజల ఆస్తులను కాపాడడమే నా లక్ష్యమని చెబుతూ తనపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని రాచమల్లు హితవు పలికారు. వయసులో పెద్దవారైనందున గౌరవిస్తున్నానని, కానీ అవినీతిని మాత్రం సహించబోనని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు
సుష్టం చేశారు. ఇంకా రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే మీరు వినండి. చౌడూరు గ్రామానికి సంబంధించి ఏటిలో ఉండబడిన భూమిని వ్యవసాయం చేసుకుండే చిన్న రైతులు వీళ్ళందరూ. వీళ్ళ సమస్య మీద గత 3 నెలలుగా మేము పోరాటం చేస్తానే ఉంటాం. వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వీరు వ్యవసాయం చేసుకునే భూములను దౌర్జన్యంగా లాక్కొని పరిశ్రమల యొక్క స్థాపన పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. నిన్నంతా మాట్లాడినాం. ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది మాకు కోర్టు. ఆ స్టేటస్ కోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే గన 657 సర్వే నెంబర్ లో ఉండబడిన ఈ 16 మంది రైతుల యొక్క భూములను మేము సదును చేయలేదు. 699/1, 699/3 ఈ సర్వే నెంబర్ల భూమిని మేము సదును చేస్తామని చెప్తారు. భూమి మటుకు వీళ్ళదేనంట. వ్యవసాయం చేసే భూమి వీళ్ళదే, రైతులు వీళ్ళే, ఆ భూమి మేము చేస్తాం. కాకపోతే సర్వే నెంబర్ అది కాదంటారు. భూమి అదే, సంఖ్య మాత్రం అది కాదు. టెక్నికల్ కారణానికి కారణం ఏమంటే సబ్ డివిజన్ చేసినారు. ఊరా నెంబర్ ఇది ఎంత సబ్ డివిజన్ చేసినారు కాబట్టి సర్వే నెంబర్ మారింటాది. సాంకేతిక పరమైనటువంటి చిన్న కారణాన్ని పురస్కరించుకొని ఈ రైతులకు అన్యాయం చేసేదానికి కొత్త పథకం. పర్వాలే, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ జరుగుతా ఉండే తతంగం అంతా ఏంటంటే గన పరిశ్రమలకు 5 సెంట్లు 10 సెంట్ల ఫ్లాట్ కొనే వాళ్ళకు ఇచ్చి అలా పరిశ్రమలు పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం పైకి. కానీ దాని వెనక ఉండే ఆంతర్యం ఏంటంటే గన ఈ కాంట్రాక్ట్ వర్క్ జరిగే లోపల ఒక 6 నెలలు 8 నెలల సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం లోపల కంప్లీట్ గా చౌడూరులో ఉండే ఏరు మొత్తం ఖాళీ చేయాలా. కొండారెడ్డి వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాసిచ్చిన కుమారా, ఈ 5 సంవత్సరాలు నా పదవి కాలం అయిపో లోపల చౌడూరు ఏటిని కంప్లీట్ గా మింగేను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుకి అమ్ముకోరి ధనవంతుని కనీసం అంటే ఒక సంవత్సరం పని జరుగుతుంది. నెలకు 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా గానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇది ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోల్తా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు ఈ 4 పల్లెకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు గానీ వస్తే మొట్టమొదటి మునిగిపోయి శంకరాపురం. చౌడూరు కూడా కాదు, ఫస్ట్ శంకరాపురం మునిగిపోతాది, తర్వాత చౌడూరు పోతాది, ఆ తర్వాత పొద్దుటూరు నీళ్లు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేదానికి 100కు కోటి భాగాలు ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా గాని గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లుల పిల్లలకు పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడి కొడుకు కొండారెడ్డి. నేను తోలలేదయ్యా అని వాళ్ళు చెబితే ఇదిగో తోలుతున్నారయ్యా అని చెప్పి నేను రోజు చూపిస్తా, ఇట్లా ఫోటోలు రోజు చూపిస్తా. ఇట్లాంటి 12 టైర్ల లారీలయ్యా, ఒకటి కాదు, ట్రాక్టర్లు కాదు. ఇదిగో ఇది వీడియో, ఇది ఫోటో. 12 టైర్ల లారీలు, ఒక్కొక్క 12 టైర్ల లారీకి 8 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అట్లాంటి రోజుకి 50 తోలుతున్నారు. ట్రాక్టర్లు కాకుండా ఒక్కొక్క టిప్పర్ బయటికి మీరు అమ్మితే 35,000 వస్తుంది. ఇట్లాంటి రోజు మీరు ఎన్ని అమ్ముతున్నారంటే టిప్పర్లు 50 అమ్ముతున్నారు, ఇసుక ట్రాక్టర్లు ఇంకా చాలా తోలుతున్నారు. ప్రతిరోజు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. మీరు నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా జరుగుతుండేది 3 నెలలు అయింది. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు వరదరాజిరెడ్డి కొడుకు. నేను అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వాళ్ళు ఇసుక అమ్మకుండా ఉంటే, ఎవరో దొంగోళ్ళు ఇసుక అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జమ్మలోడు ఆర్డీఓ ఊరుకుంటుందా? కడపలో కలెక్టర్ ఊరుకుంటారా? ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర నుంచి కడప కలెక్టర్ ఆఫీసు వరకు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల వరకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, మిన్నుకుంటుపోయినారంటే కారణం ఈ ఇసుక దొంగలమ్మలే, దొరలమ్ముతున్నారు. దొంగలు అమ్మితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, దొంగలు అమ్మితే ఈ ప్రభుత్వ అధికారులు పట్టుకుంటారు. దొరలమ్ముతున్నారు, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు, ఎమ్మెల్యేల కొడుకులు అమ్ముతున్నారు. అందుకే ఈ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు అయితే రెడ్ కార్పెట్ వేసినారు. చౌడూరు రేట్లో నుంచి ఆ ఏట్లు బయటికి పోయి ఇసుక కూడా దొంగగా పోవడం లే ప్రజలారా. సిమెంట్ రోడ్డు కూడా పోతుంది చౌడూరు రేట్లో నుంచి, ఊర్లో నుంచి వచ్చి జమ్మలవాడు మెయిన్ రోడ్ ఎక్కుతాది. సిమెంట్ రోడ్డు గుండా పబ్లిక్ గా పట్టపగలు చేసిన దాన్ని దొంగతనం అన్నారు, పట్టపగలు చేసిన దాన్ని దొరతనము అంటారు. దొంగలైతే అర్ధరాత్రి చేస్తారు. మరి తెలీదా అధికారులకు? మరి దీంట్లో ఏపీఐసీసీ వాళ్ళని అడుగుతారు, మీరు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏటిని సరి చేస్తున్నారు. ఏటిని సరి చేసేటప్పుడు కాంట్రాక్టర్ భూమి పైన ఉండే ఇసుకను పక్కకు తొలగించినప్పుడు ఆ ఇసుక ఏట్లున్నా లేకుంటే ఆ ఇసుకను ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లాట్ ను సదును చేసేటప్పుడు ఉండబడిన ఇసుకను తొలగించి ఏట్లో వేయాలి, నీటి ఎద్దడి రాకుండా. 50 పెద్ద లారీలు పెట్టి పట్టపగలు తీసుకొని పోతా అంటే ఏపీఐసీసీ వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతాను నేను. అంటే నేను చెడ్డగా మాట్లాడాలంటే గన మీ వాటా ఎంత అనాలా? ఏపీఐసీసీ వాళ్ళ వాటా ఎంత, ఆర్డీఓ వాటా ఎంత అని చెప్పి నేను మీరు వాటాలు తీసుకోవడంలే ఇంకా
అధికారానికి లొంగినారు. మీరు డబ్బుకు లొంగలే, అధికారానికి లొంగినారు. అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క అధికారానికి లోబడిపోయి మీ ట్రాన్స్ఫర్ల కోసం, మీ ఉద్యోగాల బదిలీలకు భయపడి, రికమెండేషన్లకు భయపడి మీరు పనిచేస్తున్నారని చెప్పి మాత్రమే నేను అభియోగం చేస్తాను. ఇంకా వరదరాజరెడ్డి రేపొద్దున వర్షానికి నీళ్లు ఎక్కువ వచ్చి ఈ గ్రామాలు మునిగిపోతే కారణం ప్రభుత్వ అధికారులు, దోపిడీ చేస్తాను ప్రభుత్వ అధికారులు. అన్నానికి లేక అలవాటు 50 సంవత్సరాలు నీ పైపు లేని తీసుకో, నీ మోటార్ లక్షలు ఇస్తామని చెప్పి చేసినారా? మట్టి బిసికి మనకు 100 కోట్ల రూపాయలు వరద చేసేదానికి మళ్ళా కొత్త పథకం నిన్న దీన్ని డైవర్ట్ చేయాలా? వరదరాజరెడ్డి తన మీద వచ్చిన ఈ అభియోగం ఎక్కడ ప్రజలు లేకపోయి పర్సన్ అయిపోతారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగనన్న కాలనీలో భూదోపిడాడు. ప్రభుత్వంలో ఉండే పెద్దలారా, ఎమ్మెల్యే గారు 85 ఏళ్ల వయసుందయ్యా, నీకు సుక్కున యాడ నోరు జారి మాట్లాడతానని చెప్పి నన్ను నేను నిగ్రహించుకుంటానా? కనీసం నీకు కొంచెమన్నా జ్ఞానం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను. జగనన్న కాలనీల యొక్క భూ భాగవతమో అవినీతి గురించి ఇప్పటికి 100 సార్లు మాట్లాడినావు, 101 సారి మాట్లాడుతున్నావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే 2009-2014 వరకు కిరణ్ సర్కార్ ఉన్నప్పుడు 1 సెంటు భూమి వంచకపోయేది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు జానడు స్థలం ఇవ్వకపోయింది. లబ్ధిదారుల సంఖ్య ఏర్పడదా? రాచమల్ల ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమీనా, ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారు లబ్ధిదారులు ప్రాపర్ ఛానల్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో ప్రకారం ఆ ప్రాసెస్ జరుగుతూ ఆపుతుంది. నేను చెప్పినట్టు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసేది గౌతమి జాయింట్ కలెక్టర్ గారు. భూమిని 475 ఎకరాలు అధికారం ఉండేది రాచమల్లు కాదు, ఆనాటి కలెక్టర్ హరికిరణ్ గారికి. హరికిరణ్ గారి కలెక్టర్ నాయకత్వంలో భూమి కొనుగోలు జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గౌతమి గారి నేపథ్యంలో లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. లబ్ధిదారులు దరఖాస్తు స్వతంత్రంగా పోయి మున్సిపల్ ఆఫీసులోను, ఎంఆర్ఓ ఆఫీసులోను, ఎంఆర్ఓకు మున్సిపల్ కమిషనర్కి దరఖాస్తులు పెడతారు. ఇందులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధ్యత ఏంది? రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసేది ఏంది? నీకు తెలియదు ఆ విషయము. ఇక రెండవది, ఎకరాకు 10 లక్షలు నాకు రైతులు ఇచ్చినారా? 478 ఎకరాలకు 478 ఎకరాలకు 10 లక్షలు ఇవ్వాలంటే నాకు 50 కోట్లు ఇచ్చినారా? సోరవారపల్లి అవతల పక్క ఉండే భూమికి 26-22 లక్షలు ఇచ్చినారు ఎకరాకు. 22 లక్షలు ఎకరాకు రైతుకి ఇచ్చే 10 లక్షలు ఇస్తాడా? 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినారా? నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నిన్ను. 23,000 మంది లబ్ధిదారులలో ఏ ఒక్క ప్రజలని పక్కన కూర్చోబెట్టుకొని ఈ లబ్ధిదారులలో ఏ ఒక్కడైనా బోగస్ నా బినామీ నువ్వు చెప్పించగలిగితే లేదు. 475 ఎకరాలకు సంబంధించి 160 మంది రైతులు ఉన్నారు. ఏ ఒక్కరైతే నీ పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళతో నేను డబ్బు తీసుకున్నాను చెప్పించగలిగితే ఇంతెందుకయ్యా? ఆనాడు నా ప్రభుత్వం, ఈనాడు నా ప్రభుత్వం అనుకుంటున్నారు మీరు. నా ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు మీరు విమర్శించినారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విమర్శిస్తున్నారు. మీకు కొద్దిగా సిగ్గు, లజ్జ, జ్ఞానము, బుద్ధి ఏదైనా ఉంటే నా ప్రభుత్వం ఉన్నప్పుడు విమర్శించాలా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు విమర్శించకూడదు, విచారణ చేయించాలా పెద్దయినా. అప్పుడు బట్టగాల్చి మొగాన వేయడమే, ఇప్పుడు బట్టగాల్చి మొగాన వేయడమే. విచారించేది ఎప్పుడబ్బా? విచారించినావు. చంద్రబాబు నాయుడుకి పోయి జగనన్న కాలనీల మీద కంప్లైంట్ చేసినావు. మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ పూర్తయింది. ఏమొచ్చింది ఎంక్వైరీలో? ఏమొచ్చింది? రాచమల్లు నిజాయితీ పౌరులు వచ్చింది. నవరంధ్రాలు మూసుకున్నారు. 2 సంవత్సరాలు అయింది కదయ్యా. నేను, నా బామర్ది, నా మనుషులు రోజు అడుగుతున్నాం, మీ బుద్ధి పుట్టే పని మీరు విచారణ చేయించుకోండి. మీ ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. నా నేరం ఏందో నిరూపించండి, కేసు పెట్టండి. ఏం చేయలేకుండారే మరి విచారణ చేయించు. ప్రభుత్వం లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ మోసం చేసినామన్నారు, విచారణ చేయించు. ఇప్పుడైనా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు విమర్శించకుండా విచారణ వైపు పోవాలా. ప్రభుత్వంలో మీరు లేనప్పుడు విమర్శించడం ఒక అర్థం ఉంది. ఆనాడు విమర్శించినారు, ఈ వాడు సార్ బట్టగాల్చి మొగాన వేసుకుంటే మషంత ఆయన గత తుడుచుకుంటానులే. ఇలా ఏట్లు ఇసుక మేము అమ్ముకుంటాము, బైపాస్ చేస్తాంలే. నువ్వు నన్ను ఎంత బైపాస్ చేసినా పెద్ద ఆయన, నీ ఇసుక దోపిడీ వదలను, నీ బొలవరం కాడ భూముల దోపిడీ వదలను, నీ మురళి మీ కౌన్సిలర్లు బియ్యం అమ్మక తింటున్నారు చూడి, నీ కొడుకు భాగం పెట్టుకొని అయ్యి వదలను, నీ దత్తపుత్రుడు నోరు చేస్తున్నాడు చూడి అది వదలను, అసాంఘిక కార్యకలాపాలకు మటకా గిటకాకు మనుషులు పెట్టుకున్నారు చూడి దాన్ని వదలను, మద్యం పేరుతో పేదలకు మద్యం దాపించి రక్తం మీరు తాగుతున్నారు చూడి దాన్ని వదలను, నిమ్మకాయల సుధాకర్ కు చెరువు భూమి అని చెప్పి 5 కోట్లు లెక్క దిగినారు చూడి దాన్ని ప్రజలకు చెప్పేది వదలను. నువ్వేందో నేను చెప్పాలన్నారయ్యా, నేను నిన్ను చెప్పమని అడగడంలే, నేను ఇద్దరు చెప్తా ఉన్నా. మీ మోసం ఏందో, మీ అవినీతి ఏందో ఈ ఊరి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు, ఈ అవినీతి పరుల యొక్క మోసం ఏందో మీరు గుర్తించండి ప్రజలారా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా. రెండవది, ప్రజాధనాన్ని కాపాడడానికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, ప్రభుత్వ భూములను కాపాడడానికి, ప్రభుత్వ ఇసుకను కాపాడడానికి, చౌక దుకాణాల బియ్యాన్ని కాపాడడానికి, మద్యాన్ని కాపాడడానికి, మీ కబంధ హస్తాల నుంచి కాపాడడం కోసం అధికారులకు విజ్ఞప్తి చేస్తానా. నేను అధికారులకు విజ్ఞప్తి, ప్రజలకి విజ్ఞప్తి. నీ దగ్గర నుంచి సమాధానం రావాలని కోరుకోలేదే. ఏదో పెద్ద చెప్తున్నాడు, నా దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాడు, నేను సమాధానం చెప్తా. అప్పటికి అర్థం ఏంటంటే ఆయన ఒక పెద్ద మైసూరు మహారాజు, ఆయన కొడుకు కొండారెడ్డి టిప్పు సుల్తాను, నేను నా కొడుకులమని. ఏం కాదు, నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేనే. నువ్వు కొన్నాళ్ళు మాజీ ఎమ్మెల్యేదే, నేను కొన్నాళ్ళు మాజీ ఉంది. నాకు 59, నీకు 89. ఇది ఒక్కటే నీకు నాకు భేదం.